ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కోర్టుకి హాజరవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ కావ్యని బోన్లోకి హాజరవ్వమని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య బోన్లోకి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ కావ్యని చూసి, మీరు ఆ ముద్దాయి చావకముందు ఎక్కడికైనా వెళ్ళారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం, ఆ సంపద దగ్గరికే వెళ్ళాము, ఆయనకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాము, ఆయన ఇకపైన ఎలాంటి వేషాలు వేసినా సరే ఆయన చంపేస్తాం అన్న వార్నింగ్ ఇచ్చాము అంతే అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు, కోర్టులో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అరే, ఇది చూసారా, ఎవరైనా వీళ్ళు ఏం చేస్తారు, వార్నింగ్ ఇచ్చి వచ్చారు, నిజంగానే చేసి వచ్చారు, ఆ విషయం మనకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి లాయర్ని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న లాయర్ మాత్రం, అదే రోజు ఇంకా ఎలాంటి పనులు చేస్తారో ఏమో అని చెప్పేసి వీళ్ళే భయపడి మరి ఆయన్ని చంపేశారు, మళ్ళీ ఎక్కడ పడేస్తే ఏం అనుమానం వస్తుందో అన్న ఆ కారు ఎక్కువలోనే పడేసుకొని వచ్చేసారు ఈయన అని చెప్పేసి కారు వైపుకు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి ఇలా అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న లాయర్ మాత్రం, అవును యువరానర్, ఇదంతా చేసింది ఈ రాజు వల్ల ఇదంతా జరిగింది, ఆయన చంపింది ఎవరో కాదు, ఈ రాజు మాత్రమే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈయనకు ఎలాగైనా సరే చాలా గట్టి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి లాయర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కాగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ అనామిక మాత్రం రాజ్ కావ్యల్ని చూస్తూ చాలా నవ్వుకుంటూ, నాకు కావాల్సింది